ఇప్పుడు కొంతమంది లైక్ ఇండియాలో ఉంటూ ఫారిన్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటారు, ఫారిన్ నుంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు మన ఐటీఆర్లో ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలంటారా? ఇండియన్స్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు డిటిఐ అగ్రిమెంట్స్లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం ఫారెన్ ఇన్కమ్ అండ్ ఫారెన్ అసెట్స్. ఇండియాలో ఉండి ఇండియన్స్ ఎవరికైతే ఫారెన్ అసెట్స్ ఉన్నాయి ఆర్ ఫారెన్ ఇన్కమ్ ఉంది, ఫారెన్ ఇన్కమ్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ వేస్లో ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్గా కామన్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమంటే గూగుల్లో అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి ఎంఎన్సీ కంపెనీస్లో ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సపోజ్ 50 lakhs ప్యాకేజ్ అనుకుందాం. వాళ్ళ ప్యాకేజీలో క్యాష్ పోర్షన్ 30 lakhs ఉంటుంది, 30 మేబీ 60% ఉంటుంది, రిమైనింగ్ 50 to 60% క్యాష్ పోర్షన్ ఉంటుంది. రిమైనింగ్ 40 to 50% అనేది షేర్స్ రూపంలో, ఈసాప్స్ రూపంలో ఇస్తారు. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ ఉంటాయి, ఈసాప్స్ రూపంలో ఇస్తారు. సో వాళ్ళకి ఏ షేర్స్ ఇస్తారంటే మైక్రోసాఫ్ట్ షేర్స్, గూగుల్ షేర్స్. అవి ఎక్కడ లిస్ట్ అయి ఉంటాయి? మనకి యూఎస్లో లిస్ట్ అయి ఉంటాయి. సో ఆ షేర్స్ ఇస్తారు. అవి ఇండైరెక్ట్గా అవి సేల్ చేశారు అనుకోండి వాళ్ళకి, అవి దే ఆర్ ఈక్వల్ టు ఫారెన్ అసెట్స్. సో అవి ఎప్పుడైతే ఎంప్లాయీస్కి కండిషన్స్ ఇక్కడ ఇండియాలో వర్క్ చేస్తున్నా కూడా ఇప్పుడు అది ఫారెన్ ఇన్కమ్ లెక్క అయితే ఫారెన్ ఇన్కమ్, ఫారెన్ అసెట్స్ కింద అవుతాయి. ఫారెన్ అసెట్స్ సేల్ చేస్తున్నారు, వాటి మీద డివిడెండ్ వచ్చింది అనుకోండి, అది ఇన్కమ్ అవుతుంది. సో అవి ఎలా చూపించాలి అండ్ చూపించకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి? ఫారెన్ అసెట్స్ ఇన్కమ్స్ అనేది కంపల్సరీ ఐటీఆర్లో ఫారెన్ అసెట్స్ షెడ్యూల్ ఉంటుంది. ఫారెన్ అసెట్స్ అనేది ఫారెన్ అసెట్స్ షెడ్యూల్లో కంపల్సరీ డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఆన్ 31st December, ఏవైతే లాస్ట్ 31st Decemberకి ఏ మెయిల్ చేసినా మరి డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫారెన్ ఇన్కమ్స్ అనేది మన ఇన్కమ్తో పాటు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మన ఇన్కమ్తో పాటు కలిపి మనము యాజ్ ఏ రెసిడెంట్ ఇండియన్ గ్లోబల్ ఇన్కమ్ ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. ఏదైతే అక్కడ ట్యాక్సెస్ పే చేసామో మనకి డిటిఏ డబల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్లో ఉన్న రూల్స్ ప్రకారం మనకి ఇక్కడ క్రెడిట్ వస్తుంది అక్కడ ఏదైతే ట్యాక్స్ పే చేసామో. సో 100% ఇప్పుడు రీసెంట్గా వచ్చిన బ్లాక్ మనీ యాక్ట్లో కానీ బ్లాక్ మనీ యాక్ట్ వచ్చింది అండ్ పెనాల్టీస్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా పెనాల్టీస్ తీసుకొచ్చింది. వీటి ఇంప్లికేషన్స్ చాలా సివియర్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. సో ఫారెన్ అసెట్స్ అయినా ఫారెన్ ఇన్కమ్ అయినా కంపల్సరీ మనం ఐటీఆర్లో చూపించాల్సి ఉంటుంది. చూపించకుండా ఉంటే మనకి బ్లాక్ మనీ యాక్ట్ ప్రకారం క్రిమినల్ అఫెన్స్ అవుతుంది, చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ ఇన్ ఐటీఆర్ అనేది మనకి పెనాల్టీ ఆఫ్ 10 lakhs ఉంది, డైరెక్ట్ పెనాల్టీ ఆఫ్ 10 lakhs. మినిమం పెనాల్టీ, మినిమం అంటే మినిమం 10 lakhs అయితే పే చేయాలి, మినిమం తర్వాత ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇంట్రెస్ట్ ట్యాక్సెస్ అన్నీ మళ్ళీ అవన్నీ యాడ్ అయితే ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. ఓకే, సో ఖచ్చితంగా ఇండియన్ ఐటీఆర్లో ఫారెన్ ఇన్కమ్స్, ఫారెన్ అసెట్స్ అనేది కంపల్సరీ డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే.